మనకి ఈ రాబోయే వేసవి కాలం మార్చి, ఏప్రిల్, మే నెలలో యాక్చువల్‌గా టెంపరేచర్స్ ఏ రకంగా ఉంటాయి అన్నది సీజనల్ ఫోర్‌కాస్ట్ అనేది మనకి ఈ నెల 28దో తారీఖున ఢిల్లీ నుంచి డైరెక్టర్ జనరల్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా కూడా ఈసారి ఈ వేసవి కాలపు టెంపరేచర్‌లు సాధారణ స్థాయికి నుంచి కొద్దిగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని తూర్పు జిల్లాలు మినహా మిగిలిన రాష్ట్రంలోని చాలా జిల్లాలలో మనకి ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు రాగల 3 నెలల్లోనూ సాధారణ స్థాయి కంట ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అలాగే మినిమం టెంపరేచర్లు కూడా సాధారణ స్థాయి కంట ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. పర్టికులర్‌గా మార్చి నెలవారీగా చూసుకున్నట్టయితే మార్చి నెలలో కూడా మనకి ఈ మ్యాక్సిమం, మినిమం టెంపరేచర్లు 2 కూడా సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి హీట్ వేవ్స్ వస్తుంటాయి ఈ వేసవి కాలంలో. ఈ హీట్ వేవ్ అంటే ఏమిటంటే ఒక ప్రాంతపు టెంపరేచరు మనకి 40 డిగ్రీల పైబడి ఉండి లాంగ్ టర్మ్ యావరేజ్ కంటా కూడా మరొక 5 డిగ్రీలు ఎక్కువ ఉన్నట్టయితే ఆ ప్రాంతాన్ని మనం హీట్ వేవ్ ప్రభావిత ప్రాంతంగా పరిగణిస్తాము. ఇలా నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ కొనసాగిన రోజులు ఎన్నున్నాయి అన్నవి కూడా మనం గణించడం జరుగుతుంది. దాని ప్రకారం చూసుకుంటే ఈ నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ కూడా ఈసారి సాధారణ స్థాయి కంటా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. మనకి ఈ మార్చి నెలలో హీట్ వేవ్ డేస్ పెద్దగా ఉండవు. మనకి ఏప్రిల్, మే నెలలో ప్రధానంగా ఈ హీట్ వేవ్ డేస్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. మనకి 2019 నుంచి డేటా చూసుకున్నట్టయితే 2019లో మనకి అత్యధిక హీట్ వేవ్ డేస్ 42 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ హీట్ వేవ్ యొక్క ప్రభావం ఉంది. అయితే 2024లో ఒక 14 రోజులు ప్రభావం ఉంది. 2025లో ముఖ్యంగా మనకి మే నెల అంతా చల్లగా గడిచిపోయింది. 2025లో మనకి మే నెల అంతా పూర్తిగా వర్షాలు పడిపోయి మనకి మే నెలలో హీట్ వేవ్స్ ఎక్కువగా లేవు. అందుకని ఓన్లీ ఏప్రిల్ నెలలో మటుకు ఒక 3 రోజుల పాటు మనకి ఈ హీట్ వేవ్ దినాలు 2025లో చాలా తక్కువ ఉన్నాయి. యావరేజ్గా చూసుకున్నట్టయితే మనకి ఈ హీట్ వేవ్ రోజుల సంఖ్య 7 నుంచి 15 రోజుల వరకు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 నెలల సమయంలో ఉంటుంది. ఈసారి మరికొద్ది ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకి ప్రస్తుత ఫోర్కాస్ట్ సూచిస్తుంది. మనకి ముఖ్యంగా ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, ఎక్కువ టెంపరేచర్లు అనేవి ఉత్తర తెలంగాణలోని ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, అలాగే మనకి ఈ జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, అలాగే తూర్పు దిక్కులో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము ఆ ప్రాంతంలోనూ, అలాగే దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాంతంలోనూ మనకి ఎక్కువ టెంపరేచర్లు అనేవి కొనసాగుతాయి. ఇది నార్మల్ ఫినామినా. ఈసారి కూడా అలాగే కొనసాగే అవకాశం ఉంది. మధ్య తెలంగాణలో ఈ ప్రాంతాలతో పోలిస్తే ఒక 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా కొనసాగే అవకాశం ఉంది. మనకి వివిధ ప్రాంతాల్లో వివిధ నెలలలో మనకి ఈ టెంపరేచర్స్ రేంజ్ మనకి ఇప్పుడు మార్చి నెలలో చూసుకున్నట్టయితే మనకి 33 నుంచి 36 డిగ్రీల వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నార్మల్ టెంపరేచరు. దీనికంటే 1-2 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణలో ఈ నెలాఖరు సమయానికి మనకి 37 డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి ఆదిలాబాద్ ప్రాంతంలో 36 డిగ్రీల వరకు ఇంచుమించుగా చేరుకుంది. 37 నుంచి 38 డిగ్రీల వరకు మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ, అలాగే మహబూబ్ నగర్ ప్రాంతంలో చేరుకునే అవకాశం ఉంటుంది. మన మధ్య తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం మనకి 34 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. ఇవి నెలాఖరు నాటికి ఇక్కడ కూడా మనకి 36 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది మార్చి నెలలో. ఏప్రిల్ నెల టెంపరేచర్లు వచ్చి మనకి 36 నుంచి 40 డిగ్రీల వరకు మనకి రేంజ్ ఉంటుంది. దీనిని మించి మనకి ప్రస్తుతం మరొక 2 డిగ్రీలు కూడా ఈసారి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో వివిధ ప్రాంతాల్లో ఈసారి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇంచుమించు 40 డిగ్రీలు దాటి 42, 43 డిగ్రీల వరకు ఏప్రిల్ నెలలో, అలాగే మధ్య తెలంగాణ సిటీ ప్రాంతంలో 36 నుంచి 38 డిగ్రీల రేంజ్లోనూ ఉండే అవకాశం ఉంటుంది. మే నెల టెంపరేచర్ రేంజ్ వచ్చేసి మనకి 40 నుంచి 45 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో మనకి ఈ టెంపరేచర్ ఉంటుంది. ఈసారి మనం మరికొంత ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఫోర్కాస్ట్ సూచిస్తున్నందున మరొక 1-2 డిగ్రీలు మే నెలలో వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.